సుప్రీంకోర్టుల తీర్పుల పరంగా అనుభవపూర్వక పరంగా ఇదివరకు ఉన్న ఉదాహరణల ప్రకారంగా ఖచ్చితంగా చెప్పగలను. ఏ ఆర్డినెన్స్ తీసినా ఏ జీవో తీసినా ఈ 42% రేవంత్ రెడ్డి గారు 9వ షెడ్యూల్లో కలపకుండా ఇంప్లిమెంట్ చేయలేరు. ఈ మోసము దగా కుట్రపూరితమే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక చక్ర వ్యూహంలో చిక్కుకున్నాడు. ఈ 10 వ్యూహంలోకి వెళ్ళి ఆయన బయటపడలేడు. ఈ 10 వ్యూహంలో ఖతమై బీసీల రాజ్యం రావడానికి ఇది నాంది. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏం చేయాలంటే మనము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక జడ్జిమెంట్ ఉంది, వికాసరావు గవాలి అని 2021లో మహారాష్ట్రలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఈ ఎలక్షన్స్ చెల్లవి, ఇవి ఇంద్రసానికి వ్యతిరేకము, కృష్ణమూర్తికి వ్యతిరేకము, కాబట్టి ఈ బీసీలు ఎవరైతే ఎన్నుకున్నారో రిజర్వేషన్ల అవి చెల్లయి మళ్ళా ఓపెన్గానే మళ్ళీ ఎలక్షన్ జరపాలని ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా కొట్టేసిన ఉదాహరణలు మన ముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు 9వ షెడ్యూల్లో కలపడం ఒక ఎత్తు, ఇంకొకటి మనకి ఇది ఎట్లయినా ఇది 42% రాదు. కాబట్టి మనమందరం ఐకమత్యమై, నేను మధ్యప్రదేశ్లో ఒక ఫార్ములా చెప్పాను, ఎస్సీ ఎస్టీలకు ఎంత జనాభా ఉందో ఒక 10% వాళ్ళకి ఎక్కువ ఇచ్చి, అంటే ఇప్పుడు మనకు వాళ్ళకి అంటే 28% తర్వాత 38, 40 ఇవ్వండి, 40 ఇచ్చి 60% బీసీలు గెలుచుకోండి. ఒక్క సీటు కూడా అగ్ర కులాల వాళ్ళకి తీసుకుపోవద్దు. అది మన మధ్యనే మనం ఒక ప్లాన్ చేసేసుకొని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటి నుంచే గ్రామ లెవెల్లో, మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో అన్ని కులాలను సమన్వయపరిచి ఎవరి కులం ఎంత ఉందో అన్ని సీట్లు వాళ్ళకి ఇచ్చి అందరిని ఐకమత్యం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతారని నా యొక్క మనవి.